అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి వరద పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా 10 టీఎంసీల నీరు తక్కువగా ఉందని చెప్పి ప్రాజెక్ట్ లాల్ సింగ్ చెప్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి ఇంట్లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు మనతో పాటు ఉన్నారు. ప్రాజెక్టు నీటి మట్టానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రాజెక్టులో నీటి మట్టం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి విలువలు ఎంత? గత 3 రోజులుగా ఎడతెరిపి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుందండి. ఈ వచ్చి చేరుతున్నటువంటి ఈ నీరు అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి మన లోకల్ క్యాచ్మెంట్ ఏరియా, అలాగే అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టు బాలేగాం ప్రాజెక్ట్ నుంచి ఒక గేట్ ఓపెన్ చేసి ఒక గేటు ద్వారా మనకు 25,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మన రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఒక 10 టీఎంసీ ఆఫ్ వాటర్ డెఫిసిట్ తక్కువగా నమోదైనట్టు చెప్పవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఆలస్యంగా వరద వచ్చి చేరింది. ఈసారి ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరుతో సాగునీటికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఖరీఫ్ గట్టెక్కే అవకాశం ఉంటుందా? ఎట్లాంటి ప్రణాళికలు చేస్తుంది? మన ప్రాజెక్టులోకి ప్రవాహం ఇలాగే ఉంటే అతి తొందరగానే మనము ఎఫ్ఆర్ఎల్ నిండినాక మనము ఏదైనా ఇంకా ఇట్లాగే కొనసాగితే తప్ప మనము ఖరీఫ్ సీజన్కి గురించి మాట్లాడలేము. సో ఇప్పుడు గత 3 రోజుల ముందు 15-16 టీఎంసీలుగా ఉన్నటువంటి నీరు కాస్త ఇప్పుడు 26-27 టీఎంసీలకు చేరిందండి. ఇది ఒక శుభ సూచకంగా భావించవచ్చు. ఈ ఫ్లడ్ కెనాల్ ద్వారా మనకు రివర్స్ పంపింగ్ ద్వారా ఇప్పటివరకు ప్రాజెక్టుకు ఏమైనా నీరు వచ్చిందా? గతంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చినట్టు ఈసారి ఈ సీజన్లో అట్లా ఏమైనా వచ్చింది? ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ బ్రీచ్ అవ్వడం వల్ల గాండ్లపేట దగ్గరనే ఆపేస్తున్నామండి నీళ్లు. ఒక 3 సార్లు రబీ సీజన్కి రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చుకున్నాము. బట్ ఎస్ఆర్ఎస్పిలోకి మాత్రం ఇప్పటివరకు ఆ బ్రీచ్ కారణంగా రాలేదు. ఇప్పుడు బ్రీచ్ వర్క్ కూడా ఇటీవలే పూర్తి చేశాము. నౌ ఎఫ్ఎఫ్సి ఈజ్ రెడీ టు ఆపరేట్ అనమాట. బాబ్లీ ప్రాజెక్టు ఎప్పుడూ ఓపెనే ఉంటాయండి. అక్కడ ఇప్పుడే వాళ్ళు నిల్వ చెయ్యరు. ఎప్పుడు చేస్తారు? లాస్ట్ ఈ మాన్సూన్ ఎండ్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు. నౌ బాబ్లీ గేట్స్ ఆర్ ఓపెన్. ఇన్ఫ్లో ఎప్పటివరకు అంటే ఎన్ని రోజులు? ఇంకా ఇన్ఫ్లో అంటే పైన క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగానే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 84,000 క్యూసెక్లు వచ్చి చేరుతుంది. మొత్తం మీద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు 84,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుందని చెప్తున్నారు. క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద వల్ల పెరుగుతూ వస్తుంది ఇన్ఫ్లో. ఈ ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతుండడంతో రైతులు అటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్కు డోకా లేదని చెప్పి భావిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9, నిజామాబాద్.